హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు రీసెంట్గా ఓపెన్ అయిన జైరాబాద్లో త్రివేణివనం ఫారెస్ట్ ఎకో పార్క్ అయితే వెళ్తున్నాం. అది మహేంద్ర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి చిల్డ్రన్కి ఏమో 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్. ఇక్కడ పిల్లలకి ఉయ్యాలలు, జారుడు బండ, గుర్రపు బొమ్మపై స్వారీ చేయడం అలా రకరకాలుగా ఉన్నాయి. నిత్యం గజిబిజిగా నడిచే జీవితంలో అప్పుడప్పుడు అలా ఫ్యామిలీతో నేచర్ని ఎంజాయ్ చేయండి. అందులో నెమలి అరుపులు, స్వచ్ఛమైన గాలి, అలాగే అందమైన వ్యూ పాయింట్ కోసం అయితే అక్కడ నిర్మించిన ఒక అందమైన గుడిసెలాగా ఉండే ఆ నిర్మాణం పై నుంచి అందమైన అడవిని చూడొచ్చు. స్వచ్ఛమైన గాలి మాత్రం వేరే లెవెల్గా వస్తుంది. అయితే లేట్ ఎందుకు, మరి ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో వెళ్ళి ఆ నేచర్ని ఆస్వాదించండి. ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూట్యూబ్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనివాస్ ZHP. థ్యాంక్ యూ ఆల్. హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సాటర్డే. కొద్దిగా ఫీవర్ లాగా అనిపించిందని చెప్పేసి కంపెనీకి అయితే వెళ్ళలేదు నేను. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని రీసెంట్లీ ఓపెన్ అయిన మా జైరాబాద్లో త్రివేణివనం ఎకో పార్క్ అయితే వచ్చేసిన. చూపిస్తాను ఈ పార్క్లో ఉన్న అందాలన్నింటినీ. రీసెంట్లీ ఒక 20 డేస్ బ్యాక్ అలా ఓపెన్ అయింది. వద్దాం అనుకున్నాను, చాలా అనుకున్నా రాలే. ఇలా వచ్చిన సింగిల్గానే వచ్చిన, పార్క్ మొత్తం తిరుగుతున్నా. ఇలా తిరుగుతుంటే నాకు చిన్నప్పటిది మెమరీస్ గుర్తొస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేనికి వెళ్ళేవాడిని ఆవు తీసుకొని, ఆవు మేపడానికి. ఈ పచ్చడి గడ్డిని అది చూస్తుంటే అప్పుడు ఇట్లా ఆవుని పచ్చగా ఏడగడ్డి ఉంటే అడవి ఆవు మేపుతుంటే ఆ ఫీలింగ్స్ అయితే నాకు గుర్తొస్తున్నాయి. ఇట్లా ఈ అడవి ఫీలింగ్ అంటే ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది ఈ అడవి ఫీలింగ్ని నేను ఫీల్ అవ్వక. ఎందుకంటే సిటీకి వచ్చిన తర్వాత చేనికి కానీ పల్లెటూరులో ఉండే వాతావరణం మొత్తం మిస్ అయినాం. ఆ పక్షుల అరుపులు, నెమలి యొక్క అరుపులు, పక్షుల కిచకిచలు, ఈ స్వచ్ఛమైన గాలి, ఇలా ఇది చూడగా చాలా రోజులు అయింది. చూడండి, వర్షం మొదలైంది. అడవిలో సింగిల్గా తిరుగుతున్నా ఒక్కనిగా, కానీ భయం అనిపించలేదు. ఎందుకంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి మీరు కూడా. ఇక ఇవి చూడండి, చిన్న ఉన్నప్పుడు వీటితోటి కచ్చకాయలని ఆడుకుంటుంటేమి. ఇలా ఉన్నాయా? ఉన్నాయి. కేసింది. చిన్న అన్నప్పుడు దీంతో ఆడుకుంటే టీం కచ్చకాయలు అని చెప్పేసి. చూడండి, ఇళ్ళకెళ్ళి తీసిన కచ్చకాయలు. వర్షం వచ్చేలాగుంది, వెళ్దాం మనం అయితే.
వర్షం అయితే సన్నం స్టార్ట్ అయింది, అందుకే ఒక ఆకలి ఎంపుతుంది. నా హెడ్ని అయితే కవర్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటికే సర్ది ఫీవర్ లాగా ఉంది. మళ్ళీ ధరిస్తే మరింత ఎక్కువ అని చెప్పి ఇలా కవర్ చేస్తున్నా. మరీ అంత ఏం లేదు, నార్మల్గా పడుతుంది. మనమైతే ఇది పార్క్ అనడం కన్నా ఒక చిన్న ఫారెస్ట్ లాగా అనుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ ఉంది. మొత్తం క్రేజీ అనిపిస్తుంది. సింగిల్గా తిరుగుతుంటే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి, మీకు అందాలు చూపిస్తాను. ఇది ఒక బాయ్ లాగా ఉంది, చూడండి, చూసేయండి. చలో ముందుకు వెళ్దాం. మరి వర్షం అయితే స్టార్ట్ అయింది. వెళ్ళండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పటికీ వర్క్ ఆ స్ట్రెస్ ఫీలింగ్ ఉండే లైఫ్ని జీవించకండి. ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి తిరగండి, ఎందుకంటే మనలో ఉన్న స్ట్రెస్, నెగిటివిటీ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నాకు స్టార్టింగ్ అలాగే ఉండేది, సింగిల్గా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనిపిస్తుంది. కానీ అనుకున్నా, డిసైడ్ అయినా, సింగిల్గా అయినా పర్లేదు, ఎవరు వచ్చినా రాకన్నా నేను ఒక్కడిని ట్రావెల్ చేయాలనుకున్నా. ఎక్కడికైనా, టెంపుల్కే కానీ, ఇట్లా ఫారెస్ట్కే కానీ, ఏదైనా వాటర్ ఫాల్స్కే కానీ తిరగదాం అనుకున్నా. అందుకే నాకు టైం దొరికిన వల్ల ఏడికన్నా ఒక దగ్గరికి వెళ్తా. అది మీకు చూపిస్తా, యూట్యూబ్లో పెడతా. నా యూట్యూబ్ వచ్చేసి శ్రీనివాస్ డీటెయిల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న యూట్యూబర్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అది చూపిస్తాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంట్లో ఉండే ఆ గాలికి, ఫ్యాన్ గాలికి, కంపెనీలో వచ్చే ఆ పొగకి లైఫ్ ఎక్కడో స్టక్ అయిపోయింది అనిపించింది. కానీ ఈరోజు కంపెనీ పొగపోవడమే మంచిది, ఎందుకంటే ఇంత మంచి స్వచ్ఛమైన గాలిని, పైనుంచి వర్షం, ఇలా ఎంజాయ్ చేయడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులైంది కదా ఇట్లా అడవిలో తిరగడం, ఇట్లా స్వచ్ఛమైన గాలిని ఎంజాయ్ చేయడం, ఇలా వర్షంని ఎంజాయ్ చేయడము, అడవిలో తిరుగుతుంటూ. ఊరున్నప్పుడు తిరుగుతుంటే ఆవగెప్పేటప్పుడు ఆ ఫీలింగ్ వేరుంటుంది. చాలా రోజుల తర్వాత ఇలా తిరగడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సంతోషకరంలోనే నా సర్ది, నా జ్వరం ఎగిరిపోయేటట్లుంది. ఇది ఎక్కడనో లేదు, మన మహేంద్ర కంపెనీ నుంచి 1 కిలోమీటర్ రీసెంట్లీనే ఓపెన్ అయింది, త్రివేణివనం ఎకో పార్క్. మీకు కూడా వీలుంటే వచ్చి ఈ పార్క్ని అనడం కన్నా చిన్న ఫారెస్ట్ని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే లైఫ్ బిజీనే గడిచిపోతుంది. టైం ఉన్నా లేకున్నా టైం క్రియేట్ చేసుకొని మరి వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా మంచిగా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి ప్లేసెస్, మనం చుట్టూ తిరగడానికి ఉంది. ఈ అడవి అనే దానికి మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా రండి ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తాయి వీడియోలో, చూడండి.